సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అని చెప్పి త్యాగరాజస్వామి ఒక అద్భుతమైన కీర్తన రాశారు. అమ్మ నాన్నల దగ్గరికి వస్తే వాళ్ళ కడుపు నిండా అన్నం పెడతారని. మనము అన్నం ద్వారానే ఆరోగ్యము, అన్నం ద్వారానే మనకి అన్ని సుఖము శాంతి కూడా మన కడుపు నిండినప్పుడే. అయితే మనం ఎలాంటి ఆహారం తింటున్నాము, ఆ ఆహారం వల్ల మనకి లాభమా నష్టమా, ఆరోగ్యం వస్తున్నదా లేదా, ఇలాంటి సమస్యలు ఈ రోజుల్లో చాలా ముఖ్యంగా ఉన్నాయి. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఈరోజు నేను సీతమ్మ గారి దగ్గర ఉన్నాను. సీతమ్మ గారు స్వయంగా చేసిన రకరకాల తిండి పదార్థాలు, నోరు ఊరించే తిండి పదార్థాలన్నీ ఎదురుగుండా ఉన్నాయి. ఇంకా చాలా వస్తువులు చూడడానికి ఉన్నాయి. సీతమ్మ గారు వీటన్నిటి గురించి చెప్తారా? ముందర మీ గురించి కూడా చెప్తారా? నమస్కారం. ముందుగా మా వారిది యోగా థెరపీ ఉండేది. యోగా థెరపీ సెంటర్. మీ వారి పేరు? సురేష్ గారు. గోమాత సురేష్ అంటారు. గోశాలలో తిరిగి అందరూ, అంటే సురేష్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ లైన్ పెడతారు కదా, ఈ గోవుల చుట్టూ తిరుగుతున్నారు కదా అని చెప్పేసి గోమాత సురేష్ అని పేరు పెట్టేశారు ఆయనకి. ఎక్కడుంటారమ్మా మీరు? కుకట్పల్లి హౌసింగ్ బోర్డు. ఓకే. మీకు గోశాల ఉన్నదా? మాకు ఒక గోశాల పటాన్చెరులో ఉంది. ఎన్ని గోవులు ఉన్నాయి? ఇప్పుడైతే 20 ఆవులు ఉన్నాయి. ఎప్పటి నుంచి పెట్టారమ్మా గోశాల మీరు? గోశాల మా పెళ్ళవంగానే ఒక 5 ఏళ్ల క్రితం లక్ష్మీనారాయణ అని చెప్పి చిన్న దూడల్ని తెచ్చుకున్నాము. వేరే గోశాలలో అసలు, అంటే మీకు పనికిరాని ఆవులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి అని అడిగాము. పాలు మర్చిపోయిన 1 ఇయర్ దూడలు ఉంటాయి కదా, అలాగ ఒక లక్ష్మి మాకు బాగా, అది పుట్టినప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ గోశాల మేము సేవ చేస్తూ ఉండడం వల్ల లక్ష్మిని బాగా దగ్గర తీసుకుని దానికి మేమే పాలు పట్టేవాళ్ళం. సరే, ఇంకా మేము మా ఇంటికి తెచ్చుకోగలిగిన సమయం వచ్చినప్పుడు లక్ష్మిని తెచ్చుకుంటూ దాంతోపాటు ఎవరైనా ఒక తోడుండాలని చెప్పేసి నారాయణని అడిగాము. నారాయణ అసలు బక్కగా ఏమి దిక్కులేని వాళ్ళగా ఉండేవాడు, గోశాలలో పెద్దగా తిండి లేక అట్లా. సో ఆ రెండింటిని తెచ్చుకుని మా ఇంట్లోనే కార్ పార్కింగ్ ఏరియాలో మొత్తం కార్ తీసేసి ఆ రెండింటితోటి మొదలైంది. అలా అలా గోశాల పెరిగి పటాన్చెరులో 20 ఆవుల దాకా అయినాయి. గోశాల పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటమ్మా? ఇష్టం మంచిగా ఆవులు అంతే. ఇప్పుడు అవే మా పిల్లలు చక్కగా వెళ్తూనే, ఎంత అంటే పిల్లల లెక్కనే. నారాయణ ఇంత ఎత్తుంటాడు కానీ అసలు వాడిని ఎవరు పట్టుకోలేరు. వాడికి ఇంజక్షన్ చేయాల్సి వస్తే నా మాట వింటాడు. డాక్టర్ కూడా పట్టుకోలేడు, తాడేసినా ఆగడు. నారాయణ ఆగనాన్న అంటే అంత మాటకి వినే మనిషి అనమాట. ముక్కుతాడు లేకుండా పెంచుకున్నాం. సో అంతే ఇష్టం. అంటే ఈ గోవులన్నిటిని మీరు ఎప్పటి నుంచి పెంచుతున్నారు? 5 ఏళ్ల నుంచి. సో అంటే మీకు ఇష్టమై పెంచుతున్నారు. తర్వాత ఈ మనం లడ్డూలు రకరకాల వస్తువులు చూస్తున్నాం, వీటితో ఏంటి? ఇప్పుడు ఏంటంటే మనము బర్రె నెయ్యి కానీ బయట ఏదైనా కూడా నెయ్యి ఏదైనా వాడితే దాంట్లో ఏంటంటే హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల కానీ రకరకాల ఇష్యూస్ వల్ల ఏంటంటే కొవ్వు పెరిగిపోతుంది. కానీ ఆవు నెయ్యి తింటే కొవ్వు తగ్గుతుంది. యాక్చువల్లీ మన దేశవాళీ ఆవు నెయ్యి చక్కగా పెరుగు చేసుకుని చిలికి వెన్నదీసి చేసిన ఆవు నెయ్యి ఏదైతే ఉంటుందో అది తింటే ఒళ్ళు తగ్గాలి మనం. అలాంటిది బర్రె నెయ్యి కానీ బయట దొరికేవి ఏవైనా కూడా ఈ కల్తీ వాటితోటి కాకుండా మనం దేశవాళీ వాటితోటి మనం ఎప్పుడైతే తయారు చేసుకుంటామో వంటలు కానీ ఏదైనా కూడా దాని విలువలు, దాని రుచి, వాసన, సుగంధం అంతా మారిపోతుంది. అది ఆరోగ్యానికి కూడా మంచిది, చాలా మంచిది. మీ గోశాలలో ఆవు పాలతోటి ముఖ్యంగా మీరు నెయ్యి ఇతర వస్తువులు తయారు చేస్తుంటాము. మా గోశాలలో అంటే మాకు ఒక చిన్న తోట ఉంది. ఎందుకంటే ఆవులు ఉన్నాయి అంటే కాస్త స్థలం కావాలి. ఆ స్థలంలో ఉన్న చిన్న తోటలో ఏవైతే కొన్ని మా ఇంటికి సరిపడ కూరగాయలు కానీ అక్కడ దొరికే వాటి వస్తువులతోటి కొన్ని జామ్ కానీ అలాంటివి కొన్ని వస్తువుల్ని తయారు చేస్తున్నాం. ఓహో, ఏమేమి చేస్తారమ్మా? చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న జామ్ అంటే ఇది ఆమ్లా జామ్. చిన్న ఉసిరికాయలు చిన్న ఉసిరికాయలని తీసుకుని బాగా పాకం పట్టి చక్కగా దాని గుజ్జుతోటి తయారైపోతుంది. ఏ ప్రిజర్వేటివ్ ఉండదు, ఏ కలర్ కలపము దీంట్లో. అంటే కలర్ తగ్గించడానికి వేరే కెమికల్స్ ఉంటాయట, అవి కూడా కలపము. ఇది కందసారి షుగర్ అంటారు, దాంతో తయారవుతుంది. అందుకనే ఈ కలర్ వస్తుంది. ఇంకా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఇంకా ఇది ఆవు నెయ్యి. ఇందాక చెప్పినట్టుగా పాలను పెరుగు చేసి పెరుగుని చిలికి వెన్నతోటి తయారు చేసినటువంటి పూసగా ఉండే ఆవు నెయ్యి. ఇంట్లో స్వయంగా చేసింది. ఇది వచ్చేసి తేనె, పట్టు తేనె. ఎవరైతే శ్రీశైలంలో తోటలు పెట్టుకుని చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని ఇస్తున్న తేనె. తర్వాత ఇవేమిటమ్మా? ఇవి రకరకాల తాండ్రలు అండి. ఇది అంజీర్తో తయారు చేసింది, ఇది పైనాపిల్, ఇది మ్యాంగో, ఇది జామకాయ, అట్లా రకరకాల తాండ్రలు. ఇవన్నీ మీరు స్వయంగా ఇంట్లో చేసినవి? ఇది కొంచెం ఎక్కువ తయారవ్వాలి కాబట్టి వేరే వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. ఇది గోందు లడ్డు.
ఇది మంచి ఎనర్జీ బాల్. గట్టిగా చెప్పాలంటే ఇవాళ నేను ఒక లడ్డు తినేసి వచ్చాను అంతే, పొద్దున బ్రేక్ఫాస్ట్. ఇప్పటి వరకు ఆగింది, ఆకలి వేయట్లేదు, అంత ఎనర్జీ బాల్ అనమాట. ఇది మెయిన్ గా ఏంటంటే గోధుమ పిండి బాగా నెయ్యి ఎక్కువ పడుతుంది. చక్కగా నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి. గోంద అంటే తుమ్మబంక. బేసికలీ మనకి ఏంటంటే మోకాళ్ళు గుజ్జరిగిపోవడము అలాంటివన్నీ వస్తున్నాయి ప్రాబ్లమ్స్. ఇంతకు ముందు ఏంటంటే బియ్యంలో కానీ అన్నిట్లోనూ జిగురు ఉండేది. ఈ రోజులో అసలు జిగురే లేదు. అన్నం తింటే పొడి పొడిగా తింటున్నాము, లేదా ఇంకా ఏదైనా కూడా కూరగాయలు తింటే ఫ్రై వేయించుకుని తింటున్నాం, అంత పొడి పొడిగానే ఉంటుంది, జిగురు పదార్థం ఉండట్లేదు. సో అటువంటి జిగురు పదార్థం అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి జాయింట్స్ లో జిగురు ఏదైతే అవసరం, లూబ్రికేషన్ అంతా కూడా వీటిలో ఉంటుంది, సప్లిమెంట్ అవుతుంది. తర్వాత ఇది పల్లీలు, నువ్వులు, చెక్కీలు చక్కగా బెల్లంతో తయారు చేసినటువంటివి. మంచి ఐరన్ కంటెంట్, కాల్షియం కంటెంట్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇలాంటి మనకి బయట కూడా దొరుకుతాయి కదా, మీ దగ్గర వాటికి ప్రత్యేకత ఏమైనా ఉన్నదా మీ దగ్గర తీసుకోవాలంటే? అసలు ఇవే తినాలి, మనం తినాల్సినవి. మనకి ఏంటంటే గానుగ నూనెలతోటి తయారు చేస్తున్నాము, స్వచ్ఛమైన ఆవు నెయ్యి తోటి తయారు చేస్తున్నాము. అంటే ఇది మేమేదో తయారు చేస్తున్నాం, మీరు మా దగ్గరే కొనండి అని కాదు. అసలు ఇలాంటి వస్తువులు తినాలి. ఇవి లైక్ మిల్లెట్స్ ఉన్నాయి, రాగి, జొన్న, మురుకులు ఉన్నాయి, వాటితో చేసిన జంతికలు. సో ఇది ఎలా అంటే చాలా మంది ఏంటంటే ఎలా తయారు చేయాలి అనేది తెలియక ముందు చేసుకోవట్లేదు. సో అది కూడా మేము ఇచ్చేస్తాం కావాలంటే. ఏదో మనమే బతికేయాలని కాదు, అందరికీ తెలియాలి, అందరికీ ఎన్ని రెసిపీస్ కావాలన్నా అందరికీ ఇస్తాము. అంటే మీరు మీ సంస్థ ద్వారా ఇలాంటి తినుబండారాలన్నీ తీసుకొచ్చి అందరికి ఒక దుకాణం ద్వారా అందరూ కొనుక్కోవచ్చు. తర్వాత ఎవరైనా నేర్చుకోవాలంటే కూడా మీరు నేర్పిస్తాం చక్కగా. మీ గోశాలలోనే ఇవన్నీ దొరుకుతాయండి? కొనుక్కోవాలంటే ఎక్కడికి వస్తారు? ఇవన్నీ కొనుక్కోవాలంటే కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో మా స్టోర్ ఉంది. ఎక్కడ పేరు, అడ్రస్ చెప్తారా? అక్కడ భాగ్యనగర్ కాలనీ అని చెప్పేసి జయానగర్ కమాన్ అని కొడితే వస్తుంది, దాన్ని ఎదుర్కొంటానే మీ స్టోర్ పేరు చెప్తారా? గోత్ర సన్నిధి. గోత్ర సన్నిధి దగ్గర మనకి ఆవు పాలతోటి కానీ ఆవు నెయ్యితోటి చేసిన ఆరోగ్యకరమైన వస్తువులన్నీ దొరుకుతాయి. ఖచ్చితంగా దొరుకుతాయి. ఇప్పుడు దాంతో పాటు మనం ఏంటంటే అంటే ఇక్కడికి రాకముందు నేను కూడా అంటే ఇప్పుడు ఫుడ్ అనగానే మనం ప్లాస్టిక్ లోనే పెట్టాల్సి వస్తుంది, అలా కాకుండా ప్యాకింగ్ అన్నమాట. ఇప్పుడు అంటే నేను కూడా ఇక్కడికి ప్లాస్టిక్ తోటే వచ్చాను, కానీ IHC వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా వద్దని చెప్పడం వల్ల ఐ రియల్లీ థ్యాంక్ దెమ్. సో దాని వల్ల నాకు ఐడియా వచ్చింది అనమాట. చక్కగా ఆకులు వేసి చిన్న డబ్బాలో ప్యాక్ చేస్తాను. ఎందుకంటే ఎవరైనా మనల్ని ఆపితేనే మనకి ఒక ఐడియాస్ కొత్త మార్గం వస్తుంది. అట్లాగే ప్లాస్టిక్ లేకుండా ఇటువంటి కొత్త ప్యాకింగ్ తోటి ముందుకెళ్తున్నాం. సో సీతమ్మ గారు వారి భర్త ఇద్దరు కలిసి ఒక ఇష్టంతో మొదలుపెట్టిన ఒక చిన్న అనుభవం ఒక పెద్ద స్థాయిలో అందరికీ ఆరోగ్యకరమైన రకరకాల ఆహార పదార్థాలు, తినుబండారాలని, ముఖ్యంగా ప్లాస్టిక్ కూడా లేకుండా చేసే పదార్థాలని అందరికీ సప్లై చేసే ఒక ఏర్పాటు చేశారు. అది గోత్ర సన్నిధి అనే ఒక దుకాణము కుక్కట్పల్లిలో మనకి ఉంటున్నది. తర్వాత వారు స్వయంగా చేసిన రకరకాల ఆరోగ్యకరమైన నెయ్యి కావచ్చు, తేనె కావచ్చు, జామ్ కావచ్చు, కొత్త కొత్త ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడ గోత్ర సన్నిధిలో దొరుకుతాయి. మీరు ఈ ప్రయత్నం అంతా ఎప్పటి నుంచి చేస్తున్నారు సీతమ్మ గారు? 5 years నుంచి కొంచెం ఏదో ఒకటి ప్రయోగం చేయడం అట్లా చేస్తూనే ఉన్నాము. అంటే ఇంటికి సంబంధించిన వస్తువులు, ఎందుకంటే గోశాల ఉంది కాబట్టి గోశాలకు సంబంధించిన వస్తువులు, దాన్ని సస్టైన్ చేయడం ఎలాగా, ఆవు పేడతోటి ఇంకా ఏమేమి తయారు చేయొచ్చు. ఏమేమి చేస్తుంటారు ఆవు పేడతోటి? ఆవు పేడతోటి మెయిన్ గా ఏంటంటే సాంబ్రాణి కప్స్ వస్తాయి. సో ఆ సాంబ్రాణి కప్స్ అవన్నీ ఎక్కువగా తయారు చేస్తాం. ఇంకా రకరకాల అంటే ఫ్లోర్ క్లీనర్ అని, సబ్బులని, ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తున్నాం. కానీ రైతుకి మెయిన్ గా ఏంటంటే పేడ డైరెక్ట్ గా వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర నుంచి మంచి రేటుకి వెళ్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో దానికన్నట్టుగా ఏంటంటే ఆవు పేడని ఎక్కువ వాడకంలోకి తీసుకొచ్చే విధంగా బాగా ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ బై ప్రొడక్ట్ చేయాలంటే రైతుకి డైరెక్ట్ గా అవ్వదు. సిటీలో కూడా రైతులు ఉండరు కాబట్టి, సిటీలో ఉండరు, అదేదో సిటీ వాళ్ళే తయారు చేయాలి, మళ్ళీ సిటీ వాళ్ళని బతికించడం దేనికి. అలాగని కాకుండా ఆవు పేడని డైరెక్ట్ గా వాడే విధంగా దాని మీద ప్రాజెక్ట్ చేస్తున్నాము. అది గ్రామాల్లో చేయాలి. మీరు గ్రామాల్లో ఆల్రెడీ చేసిన వాళ్ళు పిడకలు చేస్తున్నారు. పిడకల్ని అమ్మకం చేసే పద్ధతులు మనం క్రియేట్ చేయాలి. అంటే లైక్ శ్మశాన వాటికలు మెయిన్ గా వాటిల్లో బాగా అంటే కట్టెలు వాడడం తగ్గించి పిడకలు వాడేందుకు ఆ ప్రయత్నం మీరు చేస్తున్నారు. ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు ఉన్నది? ఎంతవరకు గ్రౌండ్ వర్క్ చాలా చేసాము. గోశాలల దగ్గర కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అండ్ శ్మశాన వాటికల్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. శ్మశాన వాటికల దగ్గర అది ఎలా చేయాలి అనే దానికి కొన్ని సొల్యూషన్స్ తోటి వచ్చాము. ఇటు సైడ్ గోశాలల దగ్గర నుంచి కొన్ని
కొన్ని సొల్యూషన్స్ తీసుకుని స్టార్ట్ చేయాలి. ఓకే, భవిష్యత్తులో అది చేస్తారని ఆశిస్తాను. ఖచ్చితంగా. సో సీతమ్మ గారు, సురేష్ గారు కలిసి ఆవు పేడతోటి ఎన్ని రకాల సమస్యలకి ఎన్ని రకాల పరిష్కారాలు ఉన్నాయన్నది రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. కొన్నిట్లో చాలా సఫలమయ్యారు అప్పటికే. ఇంకా కొన్ని భవిష్యత్తులో ఇంకొంచెం సఫలం కావాల్సిన సమస్యలు ఇంకా ఉన్నాయి కాబట్టి సఫలం అవుతారని చెప్పి ఆశిస్తున్నాము. మీ అనుభవాలన్నీ పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.